హాయ్. ఇవాళ నేను ఒక ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మా బాబు 2 years. వాడు ఏం చేశాడంటే, ఇది కనిపిస్తుందా, ఇది బఠానీ గింజ లాంటిది ఫుడ్డే. నేను తినడానికని వాడికి పెడితే వాడు ఏం చేశాడంటే తీసుకెళ్ళి ముక్కులో పెట్టుకున్నాడు. ఇట్లా ముక్కులో పెట్టుకుని వచ్చి చెప్పాడు మా అత్తయ్య గారికి నేను పెట్టుకున్నానని. అది మా అత్తయ్య గారు చూశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకి. సో తన వర్క్ ఫ్రమ్ హోమే నేను చేస్తాను కాబట్టి డోర్ నాక్ చేసి నాకు చెప్పారు ఇది ముక్కులో పెట్టుకున్నాడని. నేను చూస్తే నాకు కనిపిస్తుంది వాడి బాగానే ఉన్నాడు, నవ్వుతున్నాడు, ఏడవట్లేదు, వాడికి నొప్పి లేదు, ఏమీ లేదు. బట్ దాన్ని బయట తీయాలి, ఎట్లా తీయాలి నాకు అర్థం కాలేదు. నేను తుమ్మించాలని ట్రై చేసా. వాడు తుమ్ముతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు కానీ నిజంగా తుమ్మట్లేదు, వాడికి తెలియట్లేదు తుమ్మడం. సో నేను ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు. మా హస్బెండ్కి కాల్ చేసాం, తను దూరంగా ఉన్నారు, రావడానికి టైం పడుతుంది. సో ఈ లోపల నేను వచ్చి యూట్యూబ్లో చెక్ చేశాను ఏదైనా ముక్కులో పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి అని. సో నేను అది అప్లై చేశాను. ఇమీడియట్గా ఏదైతే బయటకు వచ్చేసింది. సో థ్యాంక్ గాడ్ అనుకున్నాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఇలాంటివి జరుగుతాయి, సహజం. సో జరగకుండా చూసుకోవాలి, జరిగితే ఏం చేయాలి ఇదైనా తెలిసి ఉండాలి. సో చూడండి నేనేం చేశాను. సో మీ పిల్లలు ఏదైనా ముక్కులో పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఉందనుకోండి, ఈ హోల్లో పెట్టుకున్నారనుకో, ఈ హోల్ని క్లోజ్ చేసి నోటి ద్వారా మీరు గాలి ఊదాలి. ఇట్లా గాలి ఊదినప్పుడు అది ఇక్కడ నుంచి ఫోర్స్ మీద బయటకు వచ్చేస్తుంది. ఇది నాకు రియల్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఇది యూస్ చేయండి, ఇట్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. ముక్కులో పెట్టుకున్నావా? ఎందుకు? నొప్పొచ్చిందా నీకు? ముక్కులో పెట్టుకుంటే డాక్టర్ ఏం చేస్తారు? ఇంజెక్షన్ చేసేస్తారు, పెట్టుకోకూడదు.